హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసి ఇవాళ వీకెండ్ కాబట్టి మంచిగా చిల్ అవుతూ ఉంటారు. అదంతా వేరే విషయం. కాకపోతే ఇక్కడ చిల్ అవ్వడానికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే మంచిగా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఎప్పుడు అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. ఫైనల్ ట్రైలర్ అయితే వచ్చింది. సో చూసారా? చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే మంచి ఎంటర్టైనింగ్ మిస్ అయిపోతారు. అలాగే ఈ న్యూ లుక్ ఎలా ఉందో చెప్పలేదు మీరు, కామెంట్ చేయండి. ఎందుకంటే మనం కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, ఎందుకంటే కొంచెం ప్లాన్ చేసుకున్నాం మనం కూడా న్యూ లుక్. ఓకేనా? సో ఇంకా మనం లేట్ చేయకుండా ట్రైలర్ అయితే చూద్దాం. ఒక ఓపెన్ చేసుకుంటే ఏముంటుంది, ఒక టీ బ్యానర్ అనేది పెట్టేశారు. బ్రేక్స్ కమ్ అండ్ గో బట్ ది జాయ్ ఆఫ్ షేరింగ్ టీ రిమైన్స్ అంట. ఓకేనా? ఇంకా మనం ఆన్ చేద్దాం. చేశా మైత్రి మూవీ మేకర్స్ అసలు ఎవరికి భయపడలేదా? విలన్తోనే ఎంట్రీ ఇచ్చేసాడు ఫస్ట్. బా మ్యాడ్ పవర్ స్టార్. ఎవరికి భయపడట్లేదా? ఎవరికి? ఎందుకని భయపడట్లా? దేనికోసం? ఎందుకు భయపడాలి? మొన్న పవన్ కళ్యాణ్ అంటే పోలీస్, దాంట్లో ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడ. అలా ప్లాన్ చేశాడు మన హరిశంకర్ అన్న. ఉస్తాదా బా కొట్టుడేంటి అసలు పోలీస్ డ్రెస్, అది మధ్యలో చేతికి గొడ్డలు పట్టుకొని అలాగే దానికి కండవా కట్టి అబ్బా 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 ఏం ప్లాన్ చేశాడన్న హరిశంకర్ అన్న. లిటరలీ అబ్బో ప్లాన్ అయితే చేశాడు గట్టిగానే. మన వెనకాల బ్యాక్గ్రౌండ్ మన మొత్తం బాగానే ఉంది, అదంతా ఓకే. లుక్స్ కూడా అదిరిపోయినాయి. పోలీస్ డ్రెస్ తెలిసిందిగా మన పవన్ కళ్యాణ్, అందుకే లిటరలీ సెట్ అయితే అయిపోద్ది. సో ఇంకా చూద్దాం, కంటిన్యూ చేద్దాం. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరితో ఫ్యాషన్ అయిపోయింది. బ్లడ్ షూకి బ్లడ్ ఎవరైనా అంటిస్తారా? మన హరిశంకర్ అన్న అంటిస్తాడు. అంటే దాని మీద ఒక బ్లడ్ కింద పడేసి అలా నడుచుకుంటూ వెళ్ళన్నా నీ షూకి బ్లడ్ అంటుకుంటుంది అని చెప్పి దీంట్లో అయితే పెట్టాడు. అది తెలిసిందాక కోబాయ్ లుక్, ఇది అందరికీ లిటరలీ కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది. నాకు కూడా లిటరలీ బాగుంది, లుక్ బాగుంది. అంటే నా లుక్ కూడా చెప్పండి ఎలా ఉందో కూడా. అలాగేనా? అర్థం, భావం, అవసరం అన్ని చూపిస్తా. బ్లడ్ బాతే ఆ లుక్కే అబ్బా ఏమన్నా లుక్ అన్నా. అసలు రెండు చేతులు తిప్పి మనుషులను అలా నరిగితే అబ్బా. డిఎస్పి తెలిసిందేగా మనకి. మన శ్రీలీల అక్క అక్కడ గబ్బర్ సింగ్ వైబ్. శ్రీలీల అక్క మరి ఏదో చేస్తుంది సంథింగ్. మరి పక్కన పవన్ కళ్యాణ్ అన్నకి మంచిగా యాక్ట్ చేయబోతుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది. ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. మా అమ్మాయి అంట చూసావా, మన శ్రీలీల అక్కని పొగుడుతున్నాడు. మన ఏ డేంజర్ ఉండదా అంటే ముందులా డేంజర్ ఏమైనా ఉండబోతుంది. ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దురందర్కి వీళ్ళిద్దరికి రెండింటికి క్లాష్ జరిగిపోతుంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ డైలాగ్ అయితే ఓకే. గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నా. అబ్బా వాయిస్ ఏంటక్క శ్రీలీల అక్కది అసలు. మరి ఏంటి అంత చిన్న పిల్ల వాయిస్ లో పెట్టేశారు. లిటరల్ నాకు కూడా కొంచెం ఆ వాయిస్ ఎక్కడ నాకు కూడా బ్రీతింగ్ స్పేస్ అంటాం మన రాశికర్ అక్కకి. అది ఇప్పుడు మార్చారా? బా డాన్స్ కూడా వేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ అన్న. గబ్బర్ సింగ్ మన గ్యాంగ్ అంతా ఇక్కడ ఉంది. కలరేత్ర సాంగ్ అదే. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం. మన జీవితం ఎక్కడ డైలాగ్స్ అన్నా, ఈ డైలాగ్స్ ఎక్కడ ఉన్నాం. భగత్ సింగ్ ఓజీ వైబ్స్ అన్నా. లిటరలీ ఓజీ వైబే కనబడింది నాకైతే. ఆ గన్నుతో లాస్ట్ సీన్ లో, ఓజీ సీన్ లో చూసుకుంటే లాస్ట్ ఒక మన ఏంటిది జానీ ఆ గన్నుతో కాలుస్తూ ఉంటాడు కదా, దీంట్లో కూడా ఒక జానీ కాకుండా ఈకేం గన్ను పెట్టేసుకొని టప్ప 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 అని కాల్ చేస్తున్నాడు. ఓజీ వైబ్సే గుర్తొచ్చింది నాకైతే. మరి మీకేం గుర్తొచ్చినా కూడా కామెంట్ చెయ్యండి. లిటరల్ ఇప్పటికిప్పుడే
ఉస్తాద్ భగత్ సింగ్. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఎరగదీసే నక్షత్రం అంట. అంటే ఇక్కడ ఒక డైలాగ్ మనం మిస్ అయ్యాం. ఆ డైలాగ్ పూర్తిగా చూద్దాం ఒక్క నిమిషం. ఉస్తాద్ భగత్ సింగ్. ఓకేనా? ఇచ్చి పడేసే గోత్రం, ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఇరగదీసే నక్షత్రం. ఏమన్నా డైలాగ్ అన్నా ఇరగదీసే నక్షత్రం అంట. బాబా మంచిగా యాక్షన్ సీన్స్ అయితే పెట్టేశాడు. ఈ దేశపు మగవాడు పొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఇచ్చేసాడు స్వాగ్. మన స్వాగ్ బొట్టు. అబ్బా హరిశంకర్ ఉస్తాద్ ఊచకోత 19th March వరల్డ్ వైడ్. ఉస్తాద్ భగత్ సింగ్. ఈసారి పెర్ఫార్మెన్స్ బాబా ఏమన్నా ట్రైలర్ అన్న, ఏమన్నా ట్రైలర్. 2 minutes 6 seconds. అబ్బా సారీ 14 seconds. లిటరలీ ఆ ట్రైలర్లో యాక్షన్ సీన్స్ కానీ, మన పర్ఫార్మెన్స్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక మన తమనన్న, మరి తమనన్న పేరేయకుండా డిఎస్పి పేరైతే వేస్తారు. మరి ఏమైందో అదంతా తెలిసిందే, అదంతా నడుస్తూనే ఉంటుంది. లిటరలీ ట్రైలర్ ఒక మ్యాడ్ అనిపించింది. పిచ్చ పీక్స్. పవన్ కళ్యాణ్, వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించాడు నాకైతే దీంట్లో. ఒక గబ్బర్ సింగ్ వైబ్ అనిపించింది ఫస్ట్. తెలిసిందేగా ఇప్పుడు ఏదైతే బ్లాక్ డ్రెస్ వేసుకొని షూట్ చేసాడో అదైతే నాకైతే ఒక ఓజీ వైబ్ అనేది అనిపించింది. మరి మీకేమనిపించి ఉంటుంది కామెంట్ చేయండి. ఆ లుక్లు చూసుకుంటే లిటరలీ హరిశంకర్ గారికి యాడ్సఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ రేంజ్లో చూపించినందుకు. ఓకేనా? అలాగే ఒక స్వాగ్ లుక్, ఒక మన పవన్ కళ్యాణ్ స్వాగ్ తెలిసిందిగా, చెయ్యి పెడితే పోవాల్సిందే థియేటర్ అంతా. అలాగే ఒక బొట్టు పెట్టాడు. మరి ట్రైలర్లో ఉంది అంతే మజా. మన శ్రీలీల అక్క గురించి చెప్పాలంటే ఈ ట్రైలర్లో ఆ వాయిస్ ఒక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది భయ. లిటరల్లీ చెప్పాలంటే ఒక లేడీ, ఒక చిన్న పిల్ల పాపలాగా ఆ వాయిస్ నాకైతే లిటరల్ కొంచెం తప్పు అనిపించింది. అంటే కొంచెం తప్పు కాదు, నాకు డిసప్పాయింట్ అనిపించింది ఆ వాయిస్. అలాగే మన రాశి కన్నా అక్కది ఒక పర్ఫార్మెన్స్ మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. లిటరల్ ఒక స్పేస్ కావాలని చెప్పి ఒక వర్డ్ అయితే యూజ్ చేసింది. మరి చూద్దాం. బ్రీతింగ్ స్పేస్ కావాలని చెప్పి మరి చూద్దాం. మన పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడానికి ఎలా ఉంటుందో. మరి వింటేజ్ పవన్ కళ్యాణ్ కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుందో మూవీ కూడా. ట్రైలర్లో అయితే ఒక ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, ఎంటర్టైనింగ్ ఉంది, మన గబ్బర్ సింగ్ గ్యాంగ్ కూడా ఉంది, పవన్ కళ్యాణ్ నుంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, అలాగే డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చాడు, అలాగే మన ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. మరి ఏం చేయబోతున్నాం చూద్దాం. మరి దాంట్లో ఎంత సీక్వెల్ ఉంటుందో. స్టార్టింగ్లోనే విలన్తో చూపెట్టారు. ఆ విలన్ ఏం చేయబోతాడో మన పవన్ కళ్యాణ్ అన్న గురించి తెలుసుకుందాం. మూవీ అయితే మొత్తం చూడక తప్పదు. 19th March ఉస్తాద్ ఊచకోత. ఓకేనా? ఊచకోత పడబోతుంది. ఉస్తాద్ ఊచకోత అంటే 19th March దద్దరిల్లబోతుంది అని చెప్పి మంచిగా అయితే చెప్పాడు మన హరిశంకర్ అన్న అయితే. ఓకేనా? ఇది ఎవరికి నాకు తెలుసు ఎవరికో అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన క్లాష్ జరుగుతుంది కదా, దాని మీద సపరేట్గా ఫుల్ వీడియో చేశాను నేను కూడా. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేసుకో వీడియోని. అలాగే హైప్ అనేది బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ ఒక స్టేజ్కి ఇచ్చే, ఎందుకంటే మన వీడియో కూడా అంత హైప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? అలాగే వీడియో కూడా షేర్ చేయి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయి. అలాగే ఈ రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయి. ఎందుకంటే మాలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇంకేంటి మరి అప్పటి వరకు టాటా సీ యూ బాయ్. మన వార్ గురించి చెప్పేస్తా, క్లాష్ గురించి ఒక వీడియో పెట్టేస్తా. అలాగే కాలరే ఇతర సాంగ్ గురించి కూడా ఒక రివ్యూ చేస్తా, అది కూడా ఇక్కడ వీడియో పెట్టేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.